ఆషాఢ మాసం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో గోరింటాకు సంబరాలు జరిగాయి. తాండవ కృష్ణ సంగీత అకాడమీ ఆధ్వర్యంలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో గోరింటాకు వేడుకలు నిర్వహించారు మహిళలు. 150 మంది మహిళలు, చిన్నారులంతా ఒకచోట చేరి ఈ వేడుకల్లో పాల్గొని ఒకరికొకరు గోరింటాకు పెట్టుకున్నారు. ఉత్సాహంగా పాటలు పాడి సంబరాలు చేసుకున్నారు. గోరింటాకుతో అందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయన్నారు మహిళలు. మాసం గోరింటాకు సంబరాలు అని చెప్పేసని గత 6 సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించుకుందాము అని మన భారతీయ సాంస్కృతిక పద్ధతిలో అందరూ కలిసి కూడా గ్యాదర్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు మనం గోరింటాకు పెట్టుకుంటాము అన్న విషయానికి వస్తే, భానుడి ప్రతాపం నుంచి 4 నెలలు భానుడి ప్రతాపం నుంచి తేరుకొని స్త్రీ యొక్క శరీరం అంతా కూడా వేడితో నిండి ఉంటుంది. ఆ వేడిని కంట్రోల్ చేయడం కోసము గోరింటాకు చాలా బాగా ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి ఈ టైంలో అంటే తొలకరి జల్లులు కురుస్తున్న సందర్భంలో సీజనల్కి సంబంధించిన జ్వరాలు అయి ఉండొచ్చు, లేదంటే వాటర్లో ఎక్కువగా స్త్రీలు గడుపుతారు కాబట్టి ఆ కాళ్ళల్లో వైరస్లు, ఫంగస్లు అయి ఉండొచ్చు. బ్యాక్టీరియా చేరడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది గోరింటాకు. ఇవన్నీ కారణాలన్నివి, ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ రీజన్గా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ పక్కకు పెడితే స్త్రీ యొక్క గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా గోరింటాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ ఆషాఢ మాసం వచ్చినప్పుడు చేతి నిండా గోరింటాకు పెట్టుకొని అసలు ఏంటంటే మాకు బంగారం కూడా అంత హ్యాపీనెస్ ఇవ్వదేమో. ఈ గోరింటాకు చూసుకొని ఎంతో మురిసిపోతూ ఉంటాము. దీనివల్ల మాకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కూడాను చాలా మేలు చేస్తూ ఉంటాయి. మా శరీరంలో వేడిని తగ్గించడానికైనా, మా ఆనందాన్ని రెట్టింపు చేయడానికైనా ఈ ఆషాఢ మాసం మాకు ఒక వరంగా మేము ఫీల్ అవుతున్నాము. ఇలా అందరం కలిసి గోరింటాకు పెట్టుకొని ఇది ఒక పండగలాగా జరుపుకోవడం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.